వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్ఐటి వరంగల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. జూబ్లీ హిల్స్లో క్రీడా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హుస్నాబాద్లో 5K రన్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి మహిళను కోటీశ్వరాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్లు ఆదివారం సాయంత్రం గోదావరికని మెయిన్ చౌరస్తాలో మహిళలతో కలిసి మహిళా దినోత్సవ కేక్ను కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పారిశుద్ధ కార్మికులతో పాటు వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలను ఎమ్మెల్యే శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పిలవండి కొంచెం మీరు జరగండి. ఎక్కడ అట్లాగే సామాన్ ఇక్కడ సంబంధించిన కార్పొరేషన్లో ఇవ్వాలి కదా, ఇక్కడ ఉండాలి కదా. ఎట్లా చెప్పు, రావాలి కదా, ఇక్కడ ఉండాలి కూడా. రవాణా మహిళా కానిస్టేబుల్ వాళ్ళని కూడా రమ్మనండి. ఉమెన్స్ డే కదా. కేక్ అంతా తీసి అందరికీ ఎవరో చెప్పమ్మా అమ్మా. ఎవరో చెప్పు. చాలా చెప్పుకున్నాను కొద్దిగా ఎన్నుకోండి, మళ్ళీ తర్వాత ఇదే మహిళా కానిస్టేబుల్ ఉంది అన్న, మహిళా కానిస్టేబుల్. ఆలోచన మేరకి ఇవాళ సబ్సిడీ లోన్స్తో ప్రతి ఒక్క మహిళా గ్రూపులను చైతన్యవంతం చేస్తూ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాము. ఉచిత బస్సు అయితేనేమి, ఇవాళ మహిళలకు పావుల వడ్డీతో పాటు ఇవాళ వడ్డీ రేటు వారికి గ్రూపులకి అనేక రకాలుగా సొంతగా వ్యాపారాలు పెట్టుకుంటూ వారి కుటుంబాలతో పాటు 10 మందికి ఉపయోగం పడే విధంగా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చింది. ఇవాళ ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా
ఎక్కడ ఏదో ఇలా చంద్రమండలానికి సూర్యమండలానికి ఏదో గగనంలోకి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ ఇలాంటి వారు ఎక్కడ ప్రపంచంలో ఇవాళ మహిళలను చిన్న చూపు చూసే వారికి ఇదొక నిదర్శనం. ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ విజ్ఞానంలో చదువులో ఇవాళ స్కిల్స్లో అన్ని రంగాల్లో కూడా అందరికీ కంటే గొప్పగా పూర్వం ఒకప్పుడు మహిళ అంటే ఇంటి వరకే పనికొచ్చే ఒక వస్తువుగా వాడుకున్నటువంటి సమాజం నుంచి చైతన్యవంతులు చేసే కార్యక్రమానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజు నెహ్రూ గారు నుంచి మొదలుపెట్టుకుంటే బలీయమైన శక్తిగా దేశాన్ని నడిపించినటువంటి ఇందిరాగాంధీ ఒక ఉక్కు మహిళ. ఇలా ఇంటిలో ఒక కుటుంబం టీవీ చూస్తూ ఉన్నారు. రామగుండంలో ఉన్నటువంటి ప్రాంతం పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళా శక్తికి వాళ్ళ జయజయలు పలుకుతూ అద్భుతమైన కార్యాచరణలో మీకు మించిన శక్తి లేదు. ఓ తల్లిగా, ఓ చెల్లిగా, ఓ ఆలిగా ఇలా కుటుంబాన్ని పెంచేటువంటి ఒక శక్తి గల మహిళగా మరి సమాజంలో సమానమిస్తూ అద్భుతమైన ఆర్థికంగా పెద్ద స్థాయికి వస్తూ బలపడి 10 మందికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని మహిళలందరినీ కోరుతూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. జూబ్లీ హిల్స్లో క్రీడా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాల కల్పన, క్రీడా మైదానాల ఏర్పాటుపై చర్చించారు. గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియం పునరుద్ధరణతో పాటు పలు స్టేడియంలను ఆధునీకరించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో పరిష్కారం చూపిస్తామని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు.
కర్నూలు బస్టాండ్లోని 11వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రమేష్ రజని దంపతుల వివాహ మహోత్సవ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మజ్జిగ అందిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దంపతులకు గోమాత గోవిందుని ఆశీర్వాదాలు ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు ప్రయాణికులు పాల్గొన్నారు. శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభ సీఎంఆర్ కోసం ప్రభుత్వం కేటాయించిన వడ్లను పక్కదారి పట్టించిన కేసులో మండలంలోని కాట్నపల్లి శివార్లో గల సాయి వైష్ణవి రైస్ మిల్ భాగస్వాములైన భార్యాభర్తలను అరెస్ట్ చేశామని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్కు 2023-2024 రబీ సీజన్కు సంబంధించిన 6165 మెట్రిక్ టన్నుల వడ్లను పౌర సరఫరాల శాఖ అప్పగించిందని, ఆ వడ్లకు సంబంధించిన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదని, దాదాపు 19.89 కోట్ల విలువైన వడ్లను దుర్వినియోగం చేసినట్లు తేలిందని, ఈ నేపథ్యంలో మిల్లు యజమానులైన బండారి మారుతి, బండారి శారదపై పెద్దపల్లి డీఎం శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిపి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. స్టార్ట్ చేయమంటావా? కనబడతలే ఓకేగా తిప్పు ఇట్లా ఇట్లా పెట్టేసి లేకుంటే మోడల్
ఇట్లా మధ్యలోకి పెట్టు సార్, మధ్యలోకి పెట్టా. ఆయన వాడిని వాడు అంటే అనాభిషేకం. ఓకే ఓకే సుల్తానాబాద్ మండలం సంబంధించి పెద్దపల్లి జిల్లా డిస్టిక్ మేనేజర్, సివిల్ సప్లై డిస్టిక్ మేనేజర్ అయిన శ్రీకాంత్, ముప్పిడి శ్రీకాంత్ యొక్క ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 52/2026 కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు ప్రకారంగా డిఎం డిస్టిక్ మేనేజర్ గారు చెప్పిన ఫిర్యాదులో వారు 8,096.68 మెట్రిక్ టన్నుల ప్యాడీని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ యజమానులైనటువంటి బండారు మారుతి, బండారు శారద గారికి అప్పచెప్పి దానికి సంబంధించిన బియ్యాన్ని సప్లై చేయవలసి ఉంటుంది. అది సప్లై చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు 5,505.742 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సప్లై చేయాలి. కానీ ఇది 2023-24 రబీ సంబంధించిన సీజన్ సంబంధించి వాళ్ళు మాత్రము 1,088.456 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే గవర్నమెంట్కి సప్లై చేయడం జరిగింది. ఇంకా 4,414.721 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సప్లై చేయలేదు, బియ్యాన్ని సప్లై చేయలేదు. అది దానిలో కొంత ప్యాడీ అనేది మిల్లులో వీళ్ళు తనిఖీ చేసినప్పుడు ఉండడం జరిగింది. ఆ ప్యాడీ తీసేస్తే వీళ్ళు ఆ బియ్యాన్ని డైవర్ట్ చేస్తే మొత్తం 6,165.357 మెట్రిక్ టన్నుల ప్యాడీ అనేది ఇంకా గవర్నమెంట్కు చెల్లించాల్సి ఉన్నది. కానీ వీళ్ళు ఎవరైతే సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ యజమానులు బండారు మారుతి కానీ, బండారు శారద కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఎం గారు సివిల్ మరియు వీళ్ళు ఈ ప్యాడీ సంబంధించి ఏం చేశారు, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేది విచారణ అనేది కొనసాగుతుంది. దీని కొరకు అతన్ని డీటెయిల్గా విచారణ చేయవలసింది. దానికి సంబంధించి ఈ 2-3 రోజులలో అతన్ని పోలీస్ కస్టడీ తీసుకొని ఎంక్వైరీ చేసేసి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీని ఎవరైతే నష్టం చేసినా కానీ ప్లస్ తిన్నా కానీ తప్పకుండా వాళ్ళ మీద అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత తప్పకుండా మిగతా డీటెయిల్స్ తెలియజేస్తాను. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో పారిశుద్ధ కార్మికులు గ్రామ స్వచ్ఛత కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి విధులు, కాల్వలు, చెత్త పేరుకుపోయి ప్రదేశాలను శుభ్రం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఎండ వాన తేడా లేకుండా తమ విధిని నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా వారి సేవలను అభినందిస్తూ పారిశుద్ధ కార్మికుల కృషి ప్రశంసనీయమని పేర్కొంటున్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామితో కలిసి పచ్చ జెండా ఊపి రన్ను ప్రారంభించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గోదావరికని చౌరస్తా వరకు రన్ కొనసాగింది. చెత్తరహిత రామగుండంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు బరాబర్ వచ్చింది మమ్మల్ని ఏమన్నా ఇక స్లో ఒక్క నిమిషం. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుండి మార్చి 15 2026 వరకు చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి ప్రతిజ్ఞ చేస్తామని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దయచేసి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మహిళా సోదరుమణులు 5K రన్ నిర్వహించినటువంటి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. బంధువులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ అద్భుతమైన 2 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదే మాదిరిగా అనేక పల్లెలు, నగరాలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దే సమయం ఒక పటిష్టమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసినా ఎక్కడ లేని ధైర్యంతో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తూ సంక్షేమాన్ని నడిపిస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ పరిపాలనలో ప్రజా సంఘాలు, కమ్యూనిటీస్ బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడిని కూడా బాధ్యత ఇవ్వాలి. మనం చేస్తున్న అభివృద్ధిలో అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మన పల్లె నుంచి పట్టణాల వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగించాలి. దాంట్లో మొదటగా శుభ్రత, పరిశుభ్రత, శానిటేషన్ అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్, చెట్ల పెంపకం, దాదాపు ల్యాండ్స్కేపింగ్ చేయడం, దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏమేమి ఉన్నాయో ఆ సంక్షేమాలన్నీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయా లేదా చూస్తూ బాధ్యత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పించేటువంటి బాధ్యత. ఇలాంటివే కాకుండా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని ఒక ఆలోచనతో 1,00,000 కోట్లతో ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి మరి మహిళా సంఘాలు, ఇక్కడైతేనేమి పల్లెల్లో మహిళా సంఘాలు, ఇక్కడ దాని ఏమంటారు మెక్కమేసిన గ్రూపులకి మరి 1 కోటి నుంచి 30 కోట్ల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీరు సొంతంగా వ్యాపారం పెట్టుకొని 10 మందికి ఉపాధి దిశగా ఏర్పాటు చేసే దశలో ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించే కార్యక్రమాలు అందరూ కూడా సహకరిస్తూ మహిళలను ప్రోత్సహించాలనే ఒక సంకల్పం. దాంతోపాటు చదువుకున్న వారికి 1,00,000 ఉద్యోగాలు సుమారుగా ప్రభుత్వం ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఈ ప్రాంతంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాకు సాధ్యమైనంత వరకు ప్రైవేట్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించడం, ఇంకా ఇప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అప్పటివరకు అయితే ఎవరైతే చదువుకొని నిరుద్యోగవంతులు ఉన్నారో వారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల్లో
ప్రభుత్వానికి సహాయపడే విధంగా ఉన్న వాడకి ఉన్న నగరానికి సహాయపడే విధంగా ముందుకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.